నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడకపోతే మీ బండారాన్ని బయటపెడతానని అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్కు మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. గత 2 రోజులుగా ఇద్దరు నాయకుల మధ్య జరుగుతున్న కలహాలు పతాక స్థాయికి చేరుకున్నాయి. ఒకరిపై ఒకరు ఆరోపణలు విమర్శలు చేసుకుంటూ ఇప్పుడు ఏకంగా ఒకరి బండారాన్ని మరొకరు బయట పెడతామంటూ హెచ్చరికలు చేసుకుంటున్నారు. ఎమ్మెల్యే దగ్గుపాటి తాగి ఎంతమంది మహిళలతో ఎంతమంది సొంత పార్టీ నాయకులతో అసభ్యంగా మాట్లాడారో నా దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయని ప్రభాకర్ చౌదరి అన్నారు. సభ్యత ఉంది కాబట్టి వాటిని బయట పెట్టడం లేదన్నారు. ఎవరు తాలిబొట్లు తెంచారో, ఎవరు నాయకుల మధ్య గొడవలు పెట్టారో ఉదాహరణలతో సహా చెప్పాల్సి ఉంటుందని చౌదరి హెచ్చరించారు. తెలుగు యువత నాయకుడికి ఫోన్ చేసి బెదిరించిన సంఘటన మర్చిపోయావా అంటూ నిలదీశారు. రాప్తాడులో ప్రసాద్ రెడ్డి హత్య కేసులో ఎవరు ముద్దాయిగా ఉన్నారో సమాధానం చెప్పాలన్నారు. రాప్తాడు నియోజకవర్గంలో పరిటాల సునీత, శ్రీరామ్కి వ్యతిరేకంగా పనిచేస్తున్న వైసీపీ నాయకులందరినీ చేరదీసి ఇక్కడ దౌర్జన్యాలు, అక్రమాలు చేస్తున్నది ఎవరికీ తెలియవన్నారు. తాను సొసైటీ భూములను ఆక్రమించినట్టు నీ వద్ద ఆధారాలు ఉంటే ఎందుకు ఫిర్యాదు చేసే విచారణ చేయించడం లేదన్నారు. ఇప్పటి వరకు పార్టీ పరువు కోసం మౌనంగా ఉన్నానని ఇక నుంచి నిన్ను వదిలే ప్రసక్తే లేదన్నారు. నువ్వు చేస్తున్న పనుల వల్ల మొత్తం 14 నియోజకవర్గాల్లో ప్రభావం పడుతుందన్నారు. నీ వ్యవహారం గురించి మారుమూల గ్రామాల్లో కూడా చర్చించుకుంటున్నారని విమర్శలు చేశారు. సాయినగర్లో మైనారిటీ మహిళ భర్తతో నువ్వు మాట్లాడిన అసభ్యకరమైన మాటలు మర్చిపోయావా అంటూ చౌదరి ప్రశ్నించారు. నువ్వు తాగి వాగుతున్న మాటలన్నింటికీ పార్టీ పరువు ఎంత దిగజారుతుందో ఒక్కసారి ఆత్మ విమర్శ చేసుకోవాలంటూ చౌదరి సూచించారు. నన్ను సస్పెండ్ చేయమని అడిగారని పత్రికల్లో వచ్చింది. వీళ్ళు కూడా యూట్యూబ్లోనూ దాంట్లో కూడా అడిగినట్లా చెప్తా ఉన్నారు. గౌరవనీయులైన అనంతపురంలో ఉన్నటువంటి గౌరవ శాసనసభ్యులు గారి యొక్క నేతృత్వంలో చేశారట. పాపం ఆయన చెప్తున్నాడు నాకు కూడా సంబంధం లేదని. పార్టీ క్రమశిక్షణ గురించి మాట్లాడేటువంటి వ్యక్తి పార్టీ నియమ నిబంధనలకు ఎవడైనా అద్దులే అని చెప్పేటువంటి పరిస్థితుల్లో ఒక పార్టీలో జాతీయ ప్రధాన కార్యదర్శిగా 10 ఏళ్ళు నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నా, మున్సిపల్ చైర్మన్గా ఉన్నా, ఎమ్మెల్యేగా ఉన్నా, అంటే 20 సంవత్సరాలు అనంతపురంలో పార్టీ కోసం కష్టపడినది ఒక ఎత్తు అయితే 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ప్రభుత్వంలో పోరాటంతో అనేక కేసులు పెట్టుకుని సొంత డబ్బులు ఖర్చు పెట్టి చేసినటువంటి సందర్భంలో అర్ధరాత్రి వేళ హైజాక్కు నువ్వు టికెట్ తీసుకొని వస్తే పార్టీ ఆదేశానుసారం చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చిన మాట కోసం మరి నేను ఆ రోజు పార్టీ కోసం శ్రేణులందరూ కూడా పనిచేయమని చెప్పాను. నేను కూడా నీతో పాటు తిరిగి నంద్యాల, కర్నూలు అనేక ప్రాంతాల్లో తిరగమని ఆదిస్తే 4 రోజులు పరిశ్రమించినటువంటి వ్యక్తిని నేను. టికెట్ రాలేదనో ఇంకోటో కాదు, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని చెప్పి కష్టపడ్డా, నీకోసం మాత్రం కాదు. ఓ మహానుభావ, ఈరోజు తగుదనమ్మా అంటూ మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి అవాకులు చవాకులు పిలుస్తావా? నేను ఒకటే చెప్పాను, నేను పార్టీ లైన్ కట్టుబడి ఉన్నానని. నువ్వు పార్టీ లైన్కి కొత్తగా వచ్చి అంటే పార్టీకి రాజకీయాల్లో సమాజంలో ఎంతో శ్రమించినటువంటి వ్యక్తుల మీద నువ్వు బురద వేసి నువ్వు తప్పుడు పనులు చేసి ఎదుటోళ్ళ మీద తప్పుడు పనులు వేస్తే పార్టీ కోసం మౌనంగా ఉన్నా. ఇక మాట్లాడదాం, దీని గురించి చర్చ పెట్టుకుందాం. మై డియర్ దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు, నేను పేరు కూడా మాట్లాడుతున్నాను ఎందుకంటే పదే మాట్లాడాడు కాబట్టి. ఈ మహానుభావుడు చెప్తాడు, రాప్తాడులో అంటే మొట్టమొదట వ్యక్తిగతంగా మాట్లాడాడు. మున్సిపల్ చైర్మన్గా నేను అక్రమ ఆస్తులు సంపాదించాలని. బాబు, నీకు దమ్ము ధైర్యం ఉంటే ఎమ్మెల్యేగా లెటర్ ప్యాడ్లో రాసి నువ్వు ఏ అక్రమాస్తులు ఉన్నాయో చెయ్యి. గతంలో నువ్వు ఎమ్మెల్యే అయిన తర్వాత నీ కోసం శ్రమించితే కార్యకర్తల్ని పోలీసులు ఫోన్ చేసి స్టేషన్లో సిఐలకు చెప్పి చితకబాదమని చెప్పినటువంటిది వాస్తవం కాదా? నీ గుండె మీద చేసుకొని చెప్పు, నిజం కాదా? అదేవిధంగా నా మీద ఆ రోజు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి అనంతపురం జిల్లా మంత్రిగా ఉంటే అనంత వెంకటరామరెడ్డి విఎంకడిగా ఉన్న సందర్భంలో భూతద్దమేసి నా తప్పులు ఆయన చెప్పి ఎతికి అయినా కూడా ఏమీ లేదని చెప్పి మౌనంగా ఉంటే, నువ్వు ఒక ఎమ్మెల్యేగా అధికార పార్టీలో నీకోసం పనిచేసిన కార్యకర్తలకి ఆ రోజు అండగా ఉండి అనేక కేసులు పెట్టుకున్న మేము చంద్రబాబు నాయుడు కోసం ఇక్కడ పనిచేస్తా ఉంటే, నువ్వు ఎమ్మెల్యేగా వస్తే 14 సంవత్సరాలు నీ మొహం చూడలే, నీ కార్యకలాపాలు ఎక్కడ రాలా. నేను జిల్లా పార్టీ కార్యాలయం మీటింగ్లకు రాలా, నియోజకవర్గ మీటింగ్లకు రాలా. ఎందుకంటే నీ కర్మ నీ పాపం నువ్వు చేసుకొని చెప్పి వదిలేస్తే నేను పార్టీ కోసం పనిచేస్తా ఉంటే నువ్వు నన్ను అసత్య బురద జల్లుతావా? నువ్వు తప్పుడు పనులు చేసి నీ యొక్క దుర్నీతి, నీ యొక్క అక్రమాలు, అవినీతి చట్ట నా దగ్గర ఉన్నా కూడా మౌనంగా ఉన్న కారణం అంటే కేవలం పార్టీ కోసం పార్టీ బజార్న పడకూడదని. దీంతో నువ్వు నా యొక్క రాజకీయంగా నీతి నిజాయితీతో బతికే వ్యక్తుల మీద నువ్వు రకరకాలు మాట్లాడతావా? ఏం మాట్లాడావు పెద్ద మనిషి? నువ్వు సొసైటీ ఆస్తులు తీసుకోలేదే,
నీకు దమ్ము లేదా, ధైర్యం లేదా? ఎమ్మెల్యేగా లెటర్ రాయి, ముఖ్యమంత్రి గారికి రాయి, జిల్లా కలెక్టర్ రాయి, నేనున్న ఇంటిని అది సొసైటీ ఇది ఆక్రమించుకున్నాడని చెప్పి బుల్డోజర్లతో జేసీబీలతో కొడతానని చెప్పి నువ్వు అధికారులకు ఫోన్ చేయలేదా? అధికారులు ఏం చెప్పారు నీకు? ఆయన నిజాయితీగా పోతాడు. ఇది ఎవరు తెలుసా? ఇల్లు అశోక్ అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఎంబడి ఉన్నటువంటి ఈరోజు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి చైర్మన్గా ఉన్నటువంటి వరుణ్ యొక్క చిన్నాన ఆ పిన్నమ్మ పేరుతో ఉన్న ఇల్లు కొన్నాను. ఆ పెద్ద మనిషి, నువ్వు బజార్లో ఎవరిని మర్యాద ఇస్తున్నావు? నువ్వు ప్రతి ఆఫీసర్లకు ఫోన్ చేసి ఇవన్నీ చెప్తావా? రెండవది, ఇవన్నీ కూడా నేను లోకేష్ బాబు గారితో కానీ చంద్రబాబు నాయుడు గారి దృష్టికి కానీ పార్టీకి కానీ తీసుకుపోలేదు. ఎందుకంటే నువ్వేదో మారుతావు, ఏదో కొత్తగా వచ్చావని. నీ యొక్క క్యారెక్టరు, నీ యొక్క పద్ధతులు నేను తాలుబొట్లు తెంచానా? ఎవరో ఒకరు తాలుబొట్లు ఎవరు చేయించారు? అవును, కరెక్టే. రాప్తాడు మహానంద రెడ్డి ప్రసాద్ రెడ్డిని హత్య చేసిన దాంట్లో నేనే ముద్దాయి. ఆ రోజు అనంతపురంలో ఎక్కడైనా నరమేధం జరగకూడదు, హత్యలు జరగకూడదు అని చెప్పి ప్రయత్నం చేసిన వ్యక్తిని. ఒక రుద్రాంపేటలో ఒక హత్య జరిగితే నువ్వు వేరే వాళ్ళని పిలిపించి ఆయన అంటే కేసు నడుస్తూ ఉంటే అది కూడా ఆయన చేశాడని చెప్పించండి, డబ్బులు ఇస్తానని చెప్పి నువ్వు ఆఫర్ చేసింది నిజం కాదా? ఇవన్నీ కూడా మర్చిపోతాను అనుకున్నావా? తర్వాత ఎవరైనా కార్యకర్తలు పని చేస్తూ ఉంటే వాళ్ళందరూ కూడా ఫోన్లు చేసి బెదిరిస్తావా? నిన్న రాత్రి ఎంతమందికి ఫోన్లు చేశావు? 3 గంటల వరకు 4 గంటలకి. నిన్న రాత్రి చేసిన ఫోన్లు బయట పెట్టమంటావా? ఎవరెవరికి ఫోన్లు చేశావు? ఏ సినిమా థియేటర్ల మీద బంద్ చేస్తామని చెప్పావు? ఏ జర్నలిస్ట్కి ఫోన్ చేసి బెదిరించావు చెప్పంటావా? నువ్వు నోరు అద్దులో పెట్టుకొని ఉంటే చాలా మంచిది నీకు. ఎందుకంటే నేను నన్ను తడుపుకోవద్దు, పార్టీలో ఉన్నాను కాబట్టి ఇదే. ఒకవేళ ఆ పార్టీ అండే లేకపోయింటేనే లేదా నువ్వు శాసనసభ్యుడిగా అనుకున్నావు. ఎట్లా శాసనసభ్యులు చాలా మంది చూసాం, మంత్రులు చూశాను. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా పోరాటం చేసినావు. నువ్వు కొంత అద్దులో ఉంటే బాగుంటుంది. నెక్స్ట్ ఇక్కడ స్టాండ్ అవుతానని చెప్పి భయంతోనా? నేను లోకేష్ బాబు గారికి చెప్పి అనంతపురం ఎమ్మెల్యే నిలబడినానే, అనంతపురం అసెంబ్లీ సీటు కూడా ఆశించాను. ఎందుకంటే భ్రష్టు పట్టించిన తర్వాత ఆ శాసనసభ్యుడిగా నేను ఎన్నికల్లో గెలుస్తాను లేదు నాకు తెలియదా? నువ్వు కూడా మాట్లాడతావా? దాంట్లో నీకు అవసరమే లేదు. బుడుబుక్కుల వాళ్ళు నేను పిలిపించుకున్నా. బుడుబుక్కుల వాళ్ళు నేనేది పిలుచుకుంటేది? నువ్వు గుండె మీద చేసుకొని ఒకటి చెప్పు. ఈ బుడుబుక్కుల వాళ్ళు 30 ఏళ్లుగా పార్టీ కష్టపడున్నారు. ఒక రామచంద్ర అనేటువంటి తిరుపతి జడ్జి భార్య పేరుతో ఉంది. ఆ కుటుంబం ఎస్సీలు నాకు చిన్నప్పటి నుంచి ఆ పాప తల్లిదండ్రులు చాలా ఫ్రెండ్స్. నాకు రామచంద్ర కుటుంబం అనేది నాకు చాలా ముఖ్యమైనది. నేను ఎక్కడా నోరు విప్పలే. 30 సెంట్ల స్థలం కూడా దాంట్లో ఉంది. నా సొంత చెల్లెల స్థలం కూడా దాంట్లో ఉంది. బుడుబుక్కుల వాళ్ళు ఉన్నాయి. అదేవిధంగా గాంధీ రెడ్డి చేసి చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు ఫంక్షన్ హాల్ పెడితే ఆ ఫంక్షన్ హాల్ దాంట్లో ఎంకే ఫంక్షన్ హాల్ లాంటివి, అదేవిధంగా రిలయన్స్ పెట్రోల్ బంక్ అన్నీ ఉంటే మీరు ఈ యొక్క 6 ఎకరాలు 7 ఎకరాల భూమి 2 పత్రాల్లో జీపీఐ కింద ఎప్పుడో 30-40 ఏళ్ళ కింద అమ్ముకునేటువంటి తీలేదా? నీకు దీని మీద వెరిఫై చేశా. వెరిఫై చేస్తే ఎందుకు రిజిస్టర్ ఫోన్ చేశామని చెప్పి సబ్ రిజిస్టర్ని అడిగా. నీ ఉద్యోగం పోతుందని చెప్తే సార్ విలేజ్ సెక్రటరీతో పొజిషన్లో ఉన్నట్టు సర్టిఫికేట్ తీసుకొని వచ్చారు, మా తప్పు కాదన్నాడు. విలేజ్ సెక్రటరీ వెంకటరెడ్డి ఫోన్ చేశారు నారాయణపురం. చెప్తే సార్ నా సంతకం కాదు, ఫోర్జరీ చేశారన్నారు. ఫ్యామిలీ ట్రీ ఫోర్జరీ చేశారు. అదేవిధంగా అసలు ఈ రామాంజనేయులు ఎవరు? నీకు బంధుత్వమైంది. 2 డాక్యుమెంట్లు ఉంటే 2 డాక్యుమెంట్లో రామాంజనేయులు సాక్షిగా వచ్చాడు. ఈ సాక్ష్యత వచ్చిన తర్వాత అనుమానాలు బలపడినాయి. అమర్నాథ్ చౌదరి ఎవరు? 4 కేసులు, చీటింగ్ కేసులు అనేక పోలీస్ స్టేషన్లో ఉన్నాయి. మరి వీళ్ళంతా కూడా ఎవరు? నువ్వు పార్టీని భ్రష్టు పట్టించడానికా? ఇలాంటివి నియంత్రించేటువంటి బాధ్యత నీకు లేదా? నువ్వు ఎవరైనా మాట్లాడితే బెదిరిస్తావా? ఫ్లెక్సీల గురించి మాట్లాడుతున్నావు. నీ పుట్టినరోజు ఫ్లెక్సీలన్నీ వేసుకుంటే అసూయతోనే. నీకు ఫ్లెక్సీల పిచ్చి పట్టింది. అనంతపురంలో నీ మొహం చూపించుకోవాలని లేదో మాట్లాడుతున్నావు. పరిటాల శ్రీరాముదో లేదా ఇతరత్ర ఎంఎస్ రాజుదో లేదా నాదో ఇంకోటిదో వేస్తే ఎంపీ చేసినా కూడా నువ్వు ఆ ఫ్లెక్సీలన్నీ కూడా ఫోటోలు తీయేస్తావని చెప్పి టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లు బెదిరిస్తున్నాం లేదా? ఫ్లెక్సీల పిచ్చి నాకు లేదు. ఎందుకంటే అవన్నీ బెదిరించి టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లు మాట్లాడిన రికార్డులు కూడా నా దగ్గర ఉన్నాయి. ఇంకా నోరిప్పితే నేను చాలా మాట్లాడాల్సి వస్తుంది. నోరు అద్దులో పెట్టుకో. నీ వయస్సుకు తగ్గట్టు వివరించు. నువ్వు నాతో తెలంగాణ సిపిఐ రామకృష్ణతో ఆ మైనారిటీ అమ్మాయి దగ్గర పోయి అమ్మా నీకు భరోసా ఉంటారు కమ్యూనిస్ట్ అంటే సిపిఐ సిపిఎం కొంత సామాజిక స్పృహ ఉంటుంది కాబట్టి తప్పకుండా అండగా ఉంటారని చెప్పాను. దాంట్లో తప్ప సిపిఐ రామకృష్ణ మాట్లాడితే నేను స్క్రిప్ట్ రాయించాను. రామకృష్ణ ఏమైనా సామాన్య కార్యకర్తన భావాలు ఉన్నాడు. నువ్వు పదే చెప్తుంటావు అత్యంత మెజారిటీతో నేను గెలిచాను అనుకున్నాను. సిపిఐ రామకృష్ణ 24 వేలతో గెలిపించాము అబద్ధం. అదేవిధంగా నారాయణ స్వామి ఎంపీ ఎమ్మెల్యే కూడా 48 వేలతో గెలిచారు. పార్టీకి ప్రాణం పోసాం, ఇక్కడ కష్టపడ్డాం. నువ్వు వచ్చి ఈరోజు వచ్చి 2-3 నెలల తర్వాత పారిపోయేటువంటి వ్యక్తి. నేను పారిపోయి ఇక్కడే ఉంటా. రెండోది నువ్వు స్టాండ్ అవుతానంటావు కదా, నువ్వు స్టాండ్గా అనంతపురంలో చాలా సంతోషం. నువ్వు స్టాండ్ అయ్యేది కావాలా? దాంట్లో మన రహీంతుల్లా చనిపోవడం. నేను ఇండిపెండెంట్గా 2004లో టికెట్కి పోతే ఇండిపెండెంట్గా వేసా. నేను పార్టీలో ఉండి ద్రోహం చేయాల. వేస్తే ఆయన బాధపడ్డాడు, రహీంతుల్లా అనేక కారణాల్లో చనిపోయాడు. దాన్ని నువ్వు ఉదాంతాన్ని వెలికి తీసి మాట్లాడతావా? మరి నిన్న చంద్రబాబు నాయుడు గారు చెప్పుకోకుండా ఇండిపెండెంట్గా నేను పోటీ చేసింటే నువ్వు ఎక్కడుంటుంటో? నీకు వచ్చిన 23 వేలలో నాకు అనంతపురంలో ఎన్ని ఓట్లు ఇచ్చిందో? ఓ పని చేద్దాం, నువ్వు ఎమ్మెల్యేకి రిజైన్ చేయి.
రా, ఇద్దరు ఇండిపెండెంట్ పార్టీ అనుమతి తీసుకుందాం, నేను బయటకు వస్తాను, నువ్వు పోటీ పెట్టి నాకంటే ఎన్ని ఓట్లు ఎక్కువ తీసుకుంటావో, నీకు ఎన్ని ఓట్లు వస్తాయో తెలుసుకుందామా, రా చెప్తున్నా, నాతో నువ్వు చెలగాట మాడతావా. రెండవది, ఇవన్నీ కూడా మాట్లాడేదైతే బీఫారాలు ఎట్లా తెచ్చుకున్నావు తెలియదు. నేను బీఫారాలు ఏమి ఎవరికేమి డబ్బు ఇలా చంద్రబాబు నాయుడు గారు నేను పార్టీలో కష్టించే వ్యక్తిగా గుర్తించి ఇచ్చారు. బీఫారాలు 99లో ఇచ్చారు, 14లో ఇచ్చారు, 19లో ఇచ్చారు. అందుకనే కష్టాల్లో పార్టీ ఉన్నప్పుడు పార్టీని విడిపోలే, నాకు ఎన్నో ఆఫర్లు వచ్చినప్పుడు విడిపోలే. ఎందుకంటే నేను కష్టాల్లో ఉన్న వ్యక్తులను వదిలిపెట్టి పారిపోయావని కాదు, నేను వ్యాపారస్తుని కాదు. రాజకీయాన్ని అనంతపురంలో వ్యాపారం చేసావు, నువ్వు మళ్ళీ నేను అవినీతి అక్రమాలు పడమంటావు. అవే పెట్టి ఎంతోమంది కుటుంబాలను ఆదుకున్నాం. నువ్వు తాలుబొట్లు దించానంటున్నావు. ఎవరు తాలుబొట్లు దించారో తీసుకురా. తాలుబొట్లు ఎవరు తెలుస్తున్నారో, నీ యొక్క ఈ 3 ఏళ్ల ఏలుబడిలో మందు దాగి రాత్రిపూట మాట్లాడేది ఎవరో ప్రజలందరూ కూడా సాక్ష్యాలు చెప్పట్టావు. అద్దెందుకు బాబు, నువ్వు ఇన్ని మాట్లాడుతున్నావు, మైనారిటీ అది నీకు సంబంధం లేదు కదా. నువ్వు పోలీసులు ఫోన్ చేయలేదా? ఈ ముద్దాయిలు ఎవరైతే ఉన్నారో ఆ వైఎస్ఆర్సీకి సంబంధించిన వ్యక్తులు, వాళ్ళు ఎక్కడ ఉన్నారో ఏం కథ, వాళ్ళకి ఎందుకు ఫోన్ చేశావు? నువ్వు పోలీసులకు ఎందుకు ఫోన్ చేసి మాట్లాడావు? పోలీసులు ఫోన్ చేసి మాట్లాడడం తప్పు కదా. నువ్వు వాళ్ళ మీద కేసు పెట్టద్దన్నావు, కానీ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ప్రభుత్వం స్ట్రిక్ట్గా పని చేయాలని చెప్పి, పని చేసే వాళ్ళ కోసమే అని చెప్పి, ఆడు ఎవరైనా తప్పు చేస్తే క్షమించమని చెప్పి చేశారు. ఇక్కడ లక్ష్మీనారాయణ రెడ్డి బుగ్గచర్ల, ఆయన ఈ ముద్దాయి కేసులో అంతా రాప్తా నియోజకవర్గంలో వైఎస్ఆర్ వాళ్ళంతా నీ కింద ప్రైవేట్ సైన్యంగా చేరుకున్నారు. అనిల్ కుమార్ మాజీ నక్సలైట్, అదేవిధంగా కుంటిమంతి శివ మాజీ నక్సలైట్లు కదా. రాప్తాడులో వైఎస్ఆర్సీపీ మొన్న లోకేష్ బాబును కూడా విమర్శించాడు. ఇప్పుడు ఈయన ఎవరు, మన గంగారాం పక్కన మీ పార్టీ ఆఫీసులో ఉన్న వ్యక్తి ఎవరినైనా ఒకసారి చెప్పునైనా, ఆధారాలన్నీ చాలా ఉన్నాయి. ఎవరైనా ఈ మనిషి ఎవరు? ఈ ముద్దాయి కాదా నిన్న జరిగినటువంటి మైనారిటీ దాంట్లో ఆ అమ్మాయి ఏం చెప్పింది? సార్ సంవత్సరం నుంచి తిరుగుతున్నాను అని చెప్పి రమణ్ రావు అనేటువంటి సబ్ రిజిస్టర్ని అడిగితే, ఎమ్మెల్యే బావమరిది అశోక్ చెప్తున్నాడమ్మా అని అంటే, అశోక్తో పాటు రియల్ ఎస్టేట్లో చేసేటువంటి కుటుంబతి శివ మీరంతా కూడా కలిపి చేశారన్న దీంతో ఆమె భయపడితే వెంటనే మీరు ఫోన్ చేసి బెదిరిస్తారా? అమ్మాయిని ఏం బెదిరించావు? మాటలు ఒక ఎమ్మెల్యేగా నువ్వు మాట్లాడే దుర్భాషలు బయట పెట్టమంటావా? ఆ మైనారిటీ మహిళ భర్తని బండ బూతులు తిట్టావు. మగవాడు ఆడవాళ్ళు అసహించుకుంటారు నీ భాష వింటే. అదేవిధంగా నాకు సభ్యత కాబట్టి చూపించడంలా. అదేవిధంగా రాత్రి తాగి ఓ తెలుగు విద్యార్థి నాయకుడిని నువ్వు మాట్లాడిన భాష వినిపించమంటావా? పార్టీ చేసి చూస్తే ఇవన్నీ ఇప్పలే. ఇట్లాంటి 10-15 మంది మహిళలను మాట్లాడినట్టు కూడా ఇమ్మంటావా? మొత్తం డేటా నా దగ్గర, నువ్వు రద్దులో పెట్టుకో. నీ వ్యవహారాలను కూడా నాకు తెలుసు. నువ్వు నన్ను తడుపుకోవద్దు. నువ్వు నీ స్థాయి కూడా అది కాదు. రెండవది, నువ్వు ఇంకొకటి మచ్చుతునక నీకు చెప్తా. రామాంజల్ నాయుడు అని అతను ఒక ఎస్పీకి లెటర్ ఇచ్చారు. ఇది ఇచ్చింది వాస్తవం కాదా? నీ మీద కంప్లైంట్ చేసి ఏమని ఇచ్చాడు? నా పేరు రామాంజనేయులు వెంకటనాయుడు, రుద్రంపేట, 23 సంవత్సరాల క్రితం 92 సెంట్ల భూమిని డిఫారం తీసుకుని పెట్టుకుంటే ఈ స్థలం ఉండడంతో స్థలాన్ని ఆక్రమించుకోవాలని ఎమ్మెల్యే బావమరిది అశోక్ మరియు ఎమ్మెల్యే గారు అన్న కొరకు పేరు ఈ స్థలం పత్రాలను రిజిస్టర్ చేస్తాను, పట్టాను వర దగ్గర ఉండడంతో పాటు అవి అడగడానికి ఎమ్మెల్యే గారి ఆఫీస్ దగ్గర పోతే ఈరోజు వెళ్ళేందుకు నా పైన ఇద్దరు నన్ను ఇష్టానుసారంగా కొట్టి పంపించారు. ఇది వాస్తవం కదా? ఇతను కమ్మోడే కదా? మాట్లాడమంటావు అతనితో? నాకు ఇంతవరకు పరిచయం లేదు, ఇంతకు వచ్చిన తర్వాత నేను కూడా మాట్లాడాల్సి వస్తుంది కదా. ఇది కూడా ఇట్లాంటివి ఎన్నో వచ్చినా పార్టీ కోసం మౌనంగా ఉన్నా. నా దగ్గర ఎంతోమంది వాట్సాప్లో పంపుతున్నారు, 15 ఉన్నాయి నీ మీద, నీ చర్యలన్నీ కూడా. నువ్వు కమ్యూనిస్టులు లెక్కలేదు, తర్వాత ప్రజలు లెక్కలేదు, పార్టీ లెక్కలేదు, మద్యం మత్తులో అందరినీ తిడతావు, నన్ను తిడతావు, అందరినీ బండిబూతులు మాట్లాడతావు. ఏంటి నీ సభ్యత? నువ్వేమన్నా బయట చెప్తున్నావు అంట, నేను పరిటాల రవి కంటే గొప్పవాడు కావాలనుకున్నాను అని. పరిటాల రవి నీలాగా చేయలే, నీలాగా ఇంత నిజానికి ఎక్కడ దిగాల. రామాంజనేయులా? నేను ప్రభాకర్ చౌదరి అనంతపురప్ప, ప్రభాకర్ చౌదరి మాట్లాడుతున్నా. రామాంజనేయులు అనంతపూర్. ఏం లేదు, ఎస్పీ గారికి నీ స్థలం గురించి ఎప్పుడైనా కంప్లైంట్ ఇచ్చావా? ఎస్పీ గారికి 93 సెంట్లు పోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చారా మీరు? మీదే స్థలం లాక్కున్నారని. అమ్మేది కాదు, మీ స్థలము పట్టా ఫారం మీకున్నారు అని చెప్పి మీరు కంప్లైంట్ ఇచ్చారు కదా ఎస్పీ గారికి. అర్జీ రాసి ఇచ్చారు కదా మీరు జరిగిందని. కాదు, 9491135964 డి రామాంజన్ నువ్వే కదా ఎస్పీ సార్కి 23/5/2025 ఇచ్చినావు ఒకటి అర్జీ. ఆధార్ కార్డు నంబర్ కూడా అనంతపూర్లోనే ఉన్నా నేను. నువ్వు రేపు వచ్చి కలుసు. హలో, అనంతపూర్లోనే ఉన్నా.
నువ్వేం భయపడాల్సిన అవసరం లేదు. ఇది నీ అర్జీ తెలిసి నీకు ఫోన్ చేస్తున్నా, నీ నెంబర్ చూసి. రేపు కలుద్దాం రండి, అతను ఫోన్ చేయండి. అంటే ఈ రామాంజనేయ అతనికి తీసుకొని మాట్లాడారు. తర్వాత ఒకటి పొజిషన్ సర్టిఫికెట్లు. తర్వాత 1000 మంది నా దగ్గర ఉన్నారు, నాకేం అవసరం లేదంట. నువ్వు 1000 మంది కాబట్టి 10,000 మంది పెట్టుకో, నువ్వు పెద్ద పారిశ్రామికవేత్త, నువ్వు పెట్టుబడి 1000 కోట్లు ఉన్నాయని చెప్తున్నావు. నీ 1000 కోట్లు నువ్వు అన్ని కూడా ఎడన చేసుకో. డబ్బుతో, అహంకారంతోనో, అక్రమంతో అధికారం ఉందని చెప్పి చేస్తే మాత్రం నేను ఫ్యాక్షన్ మీద రాయలసీమలో మాట్లాడినోని నీ మా నాన్న నువ్వు ఎడన్నా పో అని చెప్పి 1.5 సంవత్సరం ఓపిబట్ట నన్ను తడుముకున్నావు. నువ్వు ఈ తర్వాత ఇవన్నీ కూడా సాక్ష్యాధారాలతో అంటున్నావు. నువ్వు హౌస్ బిల్డింగ్ సొసైటీది, తర్వాత ఏదో మా ఇంట్లో హౌసింగ్ది నువ్వు అది బయట తీయాలా. నువ్వు తీసి ఎక్కడ తప్పులు చేశాము, ఎక్కడ ఆస్తులు ఆక్రమించాము మున్సిపల్ చైర్మన్ కూడా నువ్వు బయటకు తీసేంత వరకు కూడా నేను వదిలిపెట్టే ప్రశ్న లేదు. నేనేం తప్పులు చేశాను బయటికి రావాలా. తర్వాత బొడుబొక్కల వల్లే కాకుండా, రామాంజనేయులే కాకుండా మహిళది కానీ ఆ మహిళది మాట్లాడే చెబితే సభ్య సమాజం నిన్ను ఉమ్మేస్తారు. నువ్వు మాట్లాడిన మాటలు గిని చూస్తే కనుక మళ్ళీ తల ఎక్కడ పెట్టుకుంటావు. నువ్వు రాత్రి నువ్వు మాట్లాడేది ఒక తెలుగు యువత నాయకుడిని మాట్లాడావు, అవి బయట పెట్టమంటావా? నోరు అద్దులో పెట్టుకో. నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు, ఎవరితో బిహేవ్ చేస్తున్నావు. నాకు గౌరవం ముఖ్యం, ప్రతిష్ట ముఖ్యం, ఆత్మాభిమానం ముఖ్యం. నిజాయితీగా బతుకుతున్నాం, ఆస్తులు అమ్ముకున్నాం. పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి ఇన్ఛార్జ్ మంత్రి ఉన్నప్పుడు మొత్తం వ్యాపారాలను కూడా బంద్ చేసుకున్నాం, ఆస్తులు అమ్ముకుని రాజకీయాలు చేశాం. నేను మున్సిపల్ చైర్మన్కి ఎన్నికైనప్పుడు 1995 మార్చి 31 తారీఖున ఈనాడు, జ్యోతి, ఆ రోజు ఉన్నటువంటి పేపర్లను కూడా కట్టింగ్స్ ఉన్నాయి చూసుకొని ఆస్తులు ప్రకటించా. దేశంలో ఏ మున్సిపల్ చైర్మన్ ప్రకటించా, ఎందుకంటే తప్పు చేయలేదు ఎక్కడమని. సాక్షి దగ్గర ఉన్నటువంటి 11 ఎకరాలు మీ తాతల కాలం నుంచి నాకు ఉన్నది, నేను కొనుక్కున్నది. అదేవిధంగా చాలా ప్రాపర్టీస్ అన్ని కూడా లిస్ట్ ఇస్తా, దాంట్లో ఉన్న పేపర్లో చూడు. ఏదో రాజకీయాలు ఈరోజు కూడా ఏదో మా వ్యాపారాలు చేసుకుని బతుకుదామనుకున్నా కానీ నీ మాదిరి అంత దిగజారిపోయి మాట్లాడాల్సిన కర్మ నాకు పట్ల దిగజారిపోయి జనం మీద పడాల్సిన అవసరం లే. జనం మీద పడేది మానుకొని పార్టీని బతికించు. నీ ఎఫెక్ట్ 14 నియోజకవర్గాల్లో పడతా ఉంది. నీ యొక్క ప్రతిష్ట, ఈ యొక్క కార్యక్రమాలను కూడా జిల్లాలో మారుమూల గ్రామాలు కూడా ఏమనుకుంటున్నారో ఒకసారి చూడు. నీ వ్యవహారాలు తగ్గాల, పద్ధతి కాదు నీది. ఏదో పార్టీ అధికారం లేకపోయినా పార్టీ కోసం పని చేద్దామని చెప్పి సొంత డబ్బులు పెట్టుకుని మేము పని చేస్తామంటే పొద్దున్న లేచి స్టోర్లో ఒక్క స్టోర్ ఇచ్చావా నువ్వు? టీడీపీ కార్యకర్తలకి 5 ఏళ్ళు పనిచేసి వైఎస్ఆర్ గవర్నమెంట్లో రద్దు చేసావు, ఎందుకు ఇవ్వాలి ఆ స్టోర్లు? నువ్వు అంగన్వాడీలు ఎవరికి ఇచ్చావు? సబ్స్టేషన్లో ఉద్యోగాలు ఎవరికి ఇస్తున్నావు? చాలా నిజాయితీ పడి కింద మాట్లాడుతున్నావు నువ్వు. బియ్యం ఎంత వస్తున్నాయి స్టోర్లలో, ఇక్కడ ఎన్ని కేజీలు వస్తున్నాయి, ఎన్ని క్వింటాలు వస్తున్నాయి, అవి ఎక్కడ పోతున్నాయి? సుబ్రహ్మణ్యం ఆలమూరు సుబ్రహ్మణ్యం శెట్టి ఎవరు, పెనుగొండకి ఎట్లా పోతున్నాయి? ఇవన్నీ బయట ఇదిమంటావా? విజిలెన్స్ వాళ్ళకి ఎంత ఇస్తున్నారు నెలలా? జాగ్రత్త. ఎవరు మాట్లాడింది? బండబూతులు తింటే పార్టీ ఇంట్రెస్ట్ ఇస్తా మాట్లాడమను, పెట్టమని చెప్పమని నేను పెడతాను. మీరు అడగండి. ఇప్పుడు క్వశ్చన్ వేశారు కదా, అవి మాట్లాడమంటారేమో కనుక్కోండి. ఆయన అడిగి రిలీజ్ చేయమంటే చేస్తాను, నాకేం ఇబ్బంది. ఎవరు కాదు, నేను మాట్లాడలేదు అనుమానం, నేను రిలీజ్ చేస్తా టైంతో సహా. ఏ టైంకి ఎక్కడ మాట్లాడారో, ఎంతమందిని మాట్లాడారో దానికి సిద్ధమేమో కనుక్కోండి. జూనియర్ ఎన్టీఆర్ అన్నారా, ఇంకోని అన్నారా, అది ఆయన రాత్రి మాట్లాడలేదు లేదా చెప్పానండి. ప్రతిరోజు ఎంతమందిని మాట్లాడుతున్నాడు, ఇవన్నీ కూడా ఉన్నాయి. నేను యూట్యూబ్లో 4 మూలుగా ఉంటే ఈ పాటికి నీ బిచాన ఎత్తేసిండేవానివి, అన్ని పెట్టిండేవాన్ని. కానీ పార్టీ బతకాల, ఎందుకంటే కరుడు కట్టిన ఒక ఆలోచన కలిగినటువంటి వ్యక్తిని రాయలసీమలో మనగడగాలంటే తెలుగుదేశం పార్టీ ఉండాలని ఆలోచిస్తున్నా. లేకపోతే నీ పార్టీకి నీ చరమగీతం పాడింది. నువ్వేంది చరమగీతం పాడేది? నువ్వేంది నాకు చెప్పే నీతులు? నువ్వు ప్రైవేట్ సైన్యాన్ని అనంతపురంలో వేసుకొని రామగిరి, కనకానపల్లి, రాప్తాడులో, ఆడ వైఎస్ఆర్లో, ఆడ సునీత, తర్వాత శ్రీరామ్ వాళ్ళందరూ కూడా ఎగనెక్ట్ చేసే వ్యక్తులందరూ కూడా పిలుచుకొని వచ్చావు. తర్వాత వాళ్ళందరూ కూడా పెట్టుకొని వచ్చావు. నువ్వు ఎంపీటీఎస్ ఎలక్షన్లో ఆడియో రిలీజ్ చేయమంటావా? పోయి ఆడ తెలుగుదేశం పార్టీ ఓడిపించమని గత ఎన్నికల్లో చెప్పింది. ఇష్టం వచ్చినట్లు రాప్తాడు నియోజకవర్గంలో చేస్తున్నావు. వాళ్ళంతా కూడా నీ దగ్గర షెల్టర్ తీసుకుంటున్నాను. నీ దగ్గర షెల్టర్ తీసుకొని ఈరోజు తెలుగుదేశం పార్టీ నిజమైన కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో, కరుడు కట్టిన కార్యకర్తలు, ఆస్తులు అమ్ముకొని, ఛార్జీలు పెట్టుకొని, కూలి పనులు విడిచిపెట్టుకొని, ప్రభుత్వం రాళ్ళు చెప్పి కష్టపడే వాళ్ళందరూ కూడా నువ్వు హింసిస్తున్నావు. సీఏలకు చెప్పించి అందరికి కూడా 1 టౌన్ సీఏకి నువ్వు ఫోన్ చేసి ఏం మాట్లాడినా చెప్పంటావా? కార్యకర్తలు నిర్మించి లోపలేమంటావా? వీడియో ఆన్ చేసి వాళ్ళని కొడుతుంటే, తిడుతుంటే నేను చూడాలని చెప్పి వికటాసభ చేయాలని చెప్పి సీఏలకు చెప్పలేదా నువ్వు? ఇన్స్పెక్టర్లు వాళ్ళందరూ కూడా బాధపడుతుండలేదా? ఏం మాట్లాడతావు నువ్వు? టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్లో అనంతపురంలో ఏ భూమి ఏది కట్టినా కూడా టౌన్ ప్లానింగ్ అధికారులు నీ దగ్గరికి పోవాలా? ఎంతమంది కమిషనర్లు మారారు అనంతపురంలో? కమిషనర్లు దినా మారుతున్నారు అనంతపురంలో, ఎందుకు మారుతున్నారు? దానికి పార్టీకి ప్రతిష్ట పెంచుతున్నావా, ప్రతిష్ట తుంచుతున్నావా? నువ్వు
ఇంకా చాలా ఉన్నాయి మాట్లాడేకి, ఎందుకంటే నాకు పరిధి ఉంది, అవధి ఉంది. నువ్వు పరిధి దాటి రా, నేను చెప్తా, మాట్లాడతాను. నేను ఎక్కడ మున్సిపల్ చైర్మన్ అక్రమాస్తులు సంపాదించానో నాకు చెప్పాలా? వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా మాట్లాడడంలా. నీకు వాళ్ళకు ఉన్నటువంటి లోకాపరికరమైన వైఎస్ఆర్సీపీ జిల్లా అంతా కనబడతారు, నువ్వు ఎందుకు కనపడంలా? మీ చీకటి ఒప్పందం ఏమి? నన్ను చీకటి మిత్రుడు అంటావా? అనంత వెంకటరామరెడ్డి ఫ్యామిలీకి మాకు నారాయణ రెడ్డిపల్లిలో ఫ్యాక్షన్ ఉంది. వాళ్ళు అనంతపురం వలస వచ్చారు. మా తాత ఫ్యాక్షన్లో చనిపోయాడు. అనంతపురం వచ్చిన తర్వాత మేమంతా కూడా ఫ్యాక్షన్ జోలికి పోకుండా ఫ్యాక్షన్ వల్ల నష్టాలని చెప్పి రాష్ట్రమంతా తిరిగాం. సౌహృద్భావ వాతావరణంలో అనంత వెంకటరామరెడ్డి కానీ, లేదా గతంలో గురునాథ్ రెడ్డి నా మీద పోటీ పెట్టిన వాళ్ళు కానీ, సిపిఐ రామకృష్ణ కానీ, ఎవరితో కూడా కలిసినా పెళ్లిళ్ళలో కానీ ఎక్కడైనా కానీ సామరస్యంగా పోతాం. ఒక ఇష్యూ మీద ఫైట్ చేస్తాం. నీలాగా కాదు పోయి ప్రతి విషయాల్లోనూ లోపాయకరంగా ఉండేటువంటిది. నాదంతా డైరెక్ట్ ఫైటే. అట్లా ఈ పార్టీలో ఉండి ఇంకొకరికో లేదా ఇంకోటి చేసే ప్రశ్న లేదు. నేను మొన్న ఇండిపెండెంట్గా కేవలం చంద్రబాబు నాయుడు కోసం, పార్టీ కోసం వేసింటే నీ డబ్బులు, నీ కథ, నువ్వు ఎవరో డబ్బులు ఇచ్చావు చెప్పు. అది కూడా చెప్తున్నావు కదా, రోజు అందరికీ డబ్బులు ఇచ్చానని. ఆ లిస్టు ప్రకటించి ఎవరికి ఇచ్చావు? ఎవరు రద్దులో పెట్టుకొని ఉంటే చాలా మంచిది. నీ వయసుకు తగ్గట్టు బిహేవ్ చేయి. నీవు తెలుసు, మీ చిన్నాన్న, మీ కుటుంబం అంతా నాకు నేపథ్యం తెలుసు. నేను ఎట్లా చాలామందిని చూశాను. నువ్వు పెద్ద పెద్ద మైరతులు రాయలసీమలో అందరికంటే గొప్పోడు కాదు. పార్టీని భ్రష్టు పట్టిస్తా అంటే కడుపు కాలుతా ఉంటే భరిస్తూ ఉన్నావు. నువ్వు ఇంకా ప్రతిదికి పోయి ప్రెస్కు పోయి జిల్లా పార్టీ కార్యాలయంలో ఆ వెంకట శ్రీనివాసరావు గారి అధ్యక్షుని రమ్మని చెప్పి మీరు మాట్లాడుకొని, ఎవరు నీకు స్టేట్మెంట్ ఇచ్చిన వాళ్ళు, ఆ సంతకాలు పెట్టిన వాళ్ళు ఎవరు? పార్టీకి 5 నెలలు ఎన్ని కేసులు ఉన్నాయి వాళ్ళ మీద? ఒకడేమో సమాధులు అమ్మేవాడు రోజు, వాడు కూడా మా మీద మాట్లాడేది. వైఎస్ఆర్సీపీలో ఆడ చంద్రబాబు నాయుడు గారు లోపల ఉంటే సరదాలు చేసుకున్న వాళ్ళంతా కూడా నీ చుట్టూ తిరుగుతూ ఉంటే కార్యకర్తలు గుండె పగిలిపోతా ఉంది. ప్రతి పోస్టుకే రేట్లు పెట్టావు. మీ వాళ్ళే చెప్తున్నారంతా, నేను ఎంబడి తిరిగే వాళ్ళే. ఎవరు రద్దులో పెట్టుకో, జాగ్రత్త.